అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. జనవరి 18 సాయంత్రం 4:40 నుండి 21 ఎర్లీ మార్నింగ్ అంటే 20 అర్ధరాత్రి 1:35 వరకు కూడా మనకి మకర రాశిలో పంచగ్రహ కూటమి అనేది జరగబోతుంది. ఈ పంచగ్రహ కూటమి అనేది రవి, చంద్ర, బుధ, కుజ, శుక్రుల యొక్క సంచారం అనేది జరగబోతుంది. మరి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఏ విషయంలో కుంభరాశి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది మకర రాశిలో అంటే 12వ స్థానంలో జరుగుతుంది. 12వ స్థానం ఏం తెలియజేస్తుంది? 12వ స్థానాన్ని వ్యయస్థానం అన్నారు. అంటే ఒకటి ఖర్చుని తెలియజేస్తుంది, తర్వాత ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది, ముఖ్యంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని తెలియజేస్తుంది, అలానే దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలను తెలియజేస్తుంది, అలానే నిద్ర, పడక సుఖం, ఇటువంటి వాటిని 12వ స్థానం తెలియజేస్తుంది. సో ఈ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది అంటే ఒకటి కుంభరాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఖర్చులు ఏ విధంగా పెరగవచ్చు? ఒకటి దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకి, కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఆధ్యాత్మిక సేవకు సంబంధించి అంటే ఏదైనా దేవాలయాల్లో కావచ్చు, లేదంటే దేవుడి కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఖర్చు పెట్టడము, డొనేషన్లు ఇవ్వడము, అన్నదానాలు ఇలాంటివి చేయడం ద్వారా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనకి 12వ స్థానంలో సంచారం చేసిన గ్రహాలన్నీ కూడా మరలా 7వ దృష్టితోటి కర్కాటక రాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాయి. కుంభరాశి వారికి అది 6వ స్థానం అవుతుంది. అంటే 6 అనేది ఏం తెలియజేస్తుంది? మరలా శత్రు, రుణ, రోగ స్థానం అవుతుంది. కాబట్టి కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులోనూ గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే మోకాళ్ళు, అరికాళ్ళకి సంబంధించి నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో అధిక జ్వరము, ఇలాంటి వాటి ద్వారా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ఒకటి కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైం అనేది బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన విధంగా ఖర్చు పెడుతున్నామా లేదా వృధా ఖర్చులు పెడుతున్నామా అనేది 1-4 సార్లు ఆలోచించుకొని కుంభరాశి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ విషయం కూడా ఉంది. విదేశీ ప్రయాణాలు అనేవి ఈ టైంలో చాలా బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఉద్యోగస్తులు అయితే కనుక కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఐటీ ప్రొఫెషనల్స్కి అయితే కనుక ఈ టైంలో ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా అబ్రాడ్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం ద్వారా కావచ్చు, పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఖర్చులు పెరిగినప్పటికీ కూడా దానికి తగ్గ ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఇంట్లో గృహోపకరణ వస్తువులు కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టచ్చు. తర్వాత ఇక్కడ 6వ స్థానాన్ని ఇక్కడ రవి, బుధ, కుజ, శుక్ర, చంద్రులు యాస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మొండి బకాయిలు ఇలాంటివి వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అప్పులు తెచ్చుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో కాస్త పాజిటివ్ రిజల్ట్స్ మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు 2వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ 12వ స్థానంలో మనకి శుక్ర, బుధుడు లాంటి గ్రహాలు సంచారం చేస్తున్నారు. కుంభరాశి వారికి అవి కాస్త యోగకారకమైన గ్రహాలు అనమాట. కాబట్టి ఏంటి అంటే ముఖ్యంగా 12వ స్థానంలో శుక్రుడు కనుక సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయాన్ని ఇస్తూ ఉంటారు. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే గృహోపకరణ వస్తువులకు సంబంధించి కావచ్చు, లేదంటే బ్రాండెడ్ క్లాత్స్ అనో ఇలాంటివి ఏదైనా కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు, లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అవసరమైన ఖర్చులే ఉంటాయి, కాకపోతే పెట్టాల్సిన దానికన్నా కొంత రేట్ ఎక్కువ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత కేర్ఫుల్గా ఉండండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 12వ స్థానంలో ఇన్ని గ్రహాల సంచారం జరుగుతూ పైగా చంద్రుడు
అమావాస్య తిథి కూడా రాబోతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే నిద్రలేమి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం కావచ్చు, లేదంటే నిద్రలో పీడకలు వచ్చి ప్రాపర్ స్లీప్ లేకపోవడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే కనుక ఎనిమీస్ని ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ గ్రహాలన్నీ కూడా 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. అలానే కార్యజయం అనేది ఉంటుంది. ఈ టైంలో ఏంటి అంటే అసలు తెలివితేటలు అంటే ఏ పని ఎలా చేయాలి, స్ట్రాటజికల్గా ఎలా మూవ్ అవ్వాలి అనే దానికి సంబంధించి మంచి మంచి ఆలోచనలు అయితే చేసుకోగలుగుతారు. అలానే ఈ టైం అనేది ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా వరకు బాగా యోగిస్తుంది. అలానే ఇంకొకటి డాక్టర్లకు కూడా చాలా వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ముఖ్యంగా సర్జన్స్కి ఈ టైం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి పర్వాలేదు, మరీ మనం పాజిటివ్ అని చెప్పుకోవడానికి ఏం లేదు, అలాగే నెగిటివ్గా కూడా చెప్పుకోవడానికి ఏం లేదు, సామాన్యంగా వెళ్ళిపోతుంది. చేతి వృత్తిదారుల వారికి చాలా వరకు యోగిస్తుంది. అలానే టీచింగ్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకి, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత స్పెక్యులేషన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఏంటి అంటే ఇంట్రాడే చేసే కంటే కూడా పొజిషనల్స్ ఇలాంటివి తీసుకోవడం అనేది కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చెప్తాను. రీసెంట్గా మన ఛానల్లో ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్లో భాగంగా గోచారంలో చంద్రుడిని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ చేస్తున్న రోజు మనకు ప్రాఫిట్ వస్తుందా లేదా, మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేశాను. మన ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్ ప్రీమియం మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని ఈ వీడియో అనేది యాక్సెస్ చేయొచ్చు. కుంభరాశి వారు ప్రతి నిత్యం కూడా కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే కుంభరాశి వారు మీ జన్మ నక్షత్రాలను బట్టి కూడా రెమెడీస్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ధనిష్ట 3-4 పాదాల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, శతభిష నక్షత్రం వాళ్ళు దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు.